యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏమండి, దయచేసి నా మాట వినండి. ఇంకా నా దగ్గర ఏ ఆధారం లేదు. నేను తప్ప ఇంకా నా దగ్గర ఏ ఆధారం లేదు. నేనే వైద్యహీనని తెలిసిన రోజున నేను లేనని మీరెప్పుడు బాధపడకూడదు. వెళ్తున్నానండి. గుడ్ మార్నింగ్ దేవాంశ్. హలో బాబు, నిన్నే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అలేఖ్య. కాఫీ తీసుకో. రాత్రి నుంచి అలాగే కూర్చొని ఆలోచిస్తున్నావు కదా దేవాంశ్? నిద్ర పట్టలేదు అలేఖ్య. నిజమే, ఆలోచనలు ఎక్కువైతే నిద్ర ఎక్కడి నుంచి వస్తుంది? సరే మరి, నేను ఢిల్లీకి బయలుదేరుతున్నాను. అవునా? ఎప్పుడు? అంటే కేసు వాదించడానికి వచ్చాను.
పనైపోయాక వెళ్ళిపోవాలి. కానీ నీ పరిస్థితి చూసి 4 రోజులుండి నీలో కాస్తైనా మార్పు వస్తే చూద్దాం అనుకున్నాను. నేను ఇక్కడే ఉన్నా కూడా నువ్వు అదే ఆలోచనలో ఉంటే ఇంకా నేను ఇక్కడే ఉండి ఏం ఉపయోగం? అందుకే వెళ్ళిపోవాలనుకున్నా. నీకలా అనిపించడంలో తప్పులేదు అలేఖ్య. నాలా శూన్యంలో ఉండిపోయిన మనిషితో సహవాసం ఎవరు చేస్తారు? ఇప్పటికే నా కోసం ఢిల్లీ నుంచి వచ్చి పెద్ద ప్రాబ్లం నుంచి సేవ్ చేశావు. చాలా థ్యాంక్స్ అలేఖ్య. ఇంతకు మించి నిన్ను ఇబ్బంది పెట్టకూడదు. అక్కడ చూసుకోవాల్సిన కేసులు కూడా చాలా ఉంటాయి కదా. నిజమే దేవాంశ్, చాలానే ఉన్నాయి. అందుకే బయలుదేరదాం అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అలేఖ్య. నువ్వు చాలా తెలివైన దానివి. ఇండియాలోనే గొప్ప లాయర్వి కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్. అలేఖ్య, చెప్పు దేవాంశ్. బయలుదేరేటప్పుడు చెప్పు, ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తా. ఇక్కడే ఉండు అనడానికి నోరు రావట్లేదు, కానీ ఎయిర్పోర్ట్కి వస్తాడంట. తొందరపడి వెళ్తానని కానీ చెప్పానా? ఏమంటున్నాడు? ఢిల్లీకి వెళ్ళిపోతానంటే ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తానంటున్నాడు. అయినా నువ్వు వెళ్ళిపోవడం ఏంటి? వెళ్తానంటే వాడు వెళ్ళమండం ఏంటి? దేవాంశ్ అంతే బామ్మగారు. ఉంటానంటే ఉండమంటాడు, వెళ్తానంటే వెళ్ళమంటాడు. అంతా మనిష్టమే. కానీ తనిష్టం మనం కావడం మాత్రం కష్టం. వాడి విషయం పక్కన పెట్టు. నువ్వు నిజంగా వెళ్ళిపోవాలనుకుంటున్నావా? నీకో విషయం చెప్పనా? నా మనవరాలు పోయాక ఇంట్లో అంతా నిశ్శబ్దమే. మళ్ళీ నువ్వు వచ్చాకనే సందడి మొదలైంది. ఒక్క మాటలో చెప్పాలంటే వైదేహి లేని లోటు తీరింది. కానీ అది మాకు మాత్రమే. వాడికి కూడా వైదేహి లేని లోటు తీరుతుందన్న ఆశ. నేను అందుకోసమే ఉన్నా. దేవాంశ్ కాకపోయినా ఇంట్లో ఏ ఒక్కరు ఆగిపోమ్మన్నా ఆగిపోదామని చూస్తున్నా. కాబట్టి నువ్వు వెళ్ళకూడదమ్మా. ఏంటత్తయ్యా? అలేఖ్య చూడు, వెళ్ళిపోతానంటుంది. వెళ్ళిపోతావా? అదేంటమ్మా, 4 రోజులుండి వెళ్తావనుకుంటే. 4 రోజులు కాకపోతే ఏకంగా ఇక్కడే ఉండిపోతుంది. ఏ ఢిల్లీలోనే కోర్టులు కేసులు ఉన్నాయా? ఇక్కడ లేవా? అవునమ్మా, అంత దూరం ఎందుకు వెళ్ళావు? ఆ ప్రాక్టీస్ ఏదో ఇక్కడే చేసుకోవచ్చు కదా. అప్పుడిక్కడ లైఫ్ లేదనిపించింది అంకుల్. అదే కెరీర్ లేదనిపించింది. ఇప్పుడిక్కడ బాగుందనిపిస్తోంది. కానీ దృష్టంతా దేవాంశ్ మీదే ఉన్నట్టుంది. అటు చూస్తున్నావేంటమ్మా? వాడు వెళ్ళిపోమన్నాడన్నా? ఏం మనవడా, అలేఖ్యను వెళ్ళిపోమన్నావంట? తనెక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. ఉండమనిందు. నేనేమన్నా కాదన్నానా? వెళ్తానంటే వెళ్ళమన్నాను అంతే. చూడలేఖ్య, ఇప్పుడు నువ్వు వెళ్ళావంటే నేనేదో వెళ్ళమంటే వెళ్ళిపోయావని నన్ను చంపుకు తింటుంది ముసలిది. నువ్వు ఉండిపో. ఉంటుందంట. ఆ ఉండిపోమ్మన్నాడు కదా, ఉండిపో. అదే నీ కెరియర్ బాగుంటుందన్నావు కదా. కాకపోతే దేవాంశే నీ కెరీర్ అని క్లియర్గా అర్థమవుతోంది.
కీస్. తీసుకో. కీస్ తీసుకో. బామ్మగారు, నాకు కావలసింది ఇదేనమ్మా. వాడి అవసరాన్ని నువ్వు తెలుసుకోవటం, నువ్వు చెప్పేది వాడు వినడం. అవును, వాడిని ఇష్టపడుతున్నావు కదా? ఇష్టం అంటే చిన్నప్పటి నుంచి తనంటే ఇష్టం. ఆ ఇష్టం కాదు, నాకిష్టం ఉంటే సరిపోతుందా? దేవాంష్కి కూడా ఇష్టం ఉండాలి కదా. చెప్పుకోలేనే బాధ నీతోనే, దాచుకోలేనే గుండెల్లోనే. వైశాలి ఫోటో మీ దగ్గరికి ఎలా వచ్చింది? వైశాలి మీకు తెలుసా? ఇప్పుడు వైశాలి ఎక్కడుంది? కాసేపట్లో ఉరికంబం ఎక్కబోతుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? వైశాలి ఉరికంబం ఎక్కబోవడం ఏంటి? వైశాలి బాగా తెలిసినట్టుగా మాట్లాడుతున్నారు. ఏం జరిగిందో మీకు తెలీదా? తన భర్తని దారుణంగా హత్య చేసిన నేరానికి ఉరిశిక్ష వేశారు. వైశాలి హత్య చేయడం ఏంటండి? అక్కడ జరిగిన గొడవ వేరు, ఆవిడ భర్త చావడానికి కారణం వేరు. అలా అని మీకు చెప్పిందా? ఆవిడికి జరగంది జరిగినట్టు, లేనివి ఉన్నట్టు చెప్పడం బాగా అలవాటు. అసలు మీరెవరు? వైశాలి గురించి మీకేం తెలుసని మాట్లాడుతున్నారు? ఏం తెలుసా? వైశాలి వల్ల నేను పడ్డ బాధ అంతా ఇంత కాదు. ఈ ఫోటోలో ఉన్నది వైశాలి అనుకుంటున్నారు కదా? కాదు, నా భార్య వైదేహి. నా భార్య వైదేహి ఈ మధ్యనే చనిపోయింది. కానీ అచ్చం తనలాగే ఉండే ఈ వైశాలి దాన్ని అవకాశంగా తీసుకుని నేనే వైదేహిని అంటూ, నేనే నీ భార్యని అంటూ మా ఇంటికి రావడానికి ప్రయత్నించింది. నేను నమ్మనండి. వైశాలి అలాంటిది కాదు. అరే, తన భర్త జీవితంలోనే తను చోటు సంపాదించుకోవడానికే పోరాడలేకపోయింది. మీ జీవితంలో చోటు కోసం పోరాడుతుందా? అసలు ఆ ఆలోచన కూడా తనకి రాదు. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? మా కేసు కోర్టు వరకు వెళ్ళి తను వైదేహి కాదు వైశాలి అని ప్రూవ్ అయ్యి తన భర్తని హత్య చేసిన నేరానికి ఉరిశిక్ష పడింది. అంటే తను మీ భార్య అని ప్రూవ్ అయ్యుంటే ఉరిశిక్ష తప్పుండేది కదండి? తప్పుండేది, కానీ తను నా భార్య కాదు కదా. పైగా ఒక హంతకురాలు. అది కూడా భర్త కోసం ప్రాణాలిచ్చే భార్యలున్న ఈ రోజుల్లో భర్త ప్రాణాలే తీసేసిందంటే అలాంటి వాళ్లకి ఉరిశిక్ష కూడా తక్కువే.
నా భర్తని సంతోషంగా ఉండేలా చూడు స్వామి. ఆపండి. నీకు ఉరిశిక్ష రద్దు చేయబడుతుందమ్మా.